చెల్లెళ్ళు ఇప్పటిదాకా ప్రశ్నించడం అయిపోయింది. అయితే చెల్లెళ్ళ మీద దాడి చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చేసాడు. పత్రికల ద్వారా అనివ్వండి, వివిధ ప్లాట్ఫామ్లో వాళ్ళని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించేశాడు. అయితే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి సతీమణిగా ఉన్నటువంటి ఈ సౌభాగ్యమ్మ గారు ఒక లేఖ రాశారు. అది గుండెలు పిండేసేలా ఉంది. ఏంటంటే ఆవిడ 2009లో మీ నాన్న చనిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో, 2019లో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా నీ చెల్లి సునీతమ్మ అంతే బాధపడి ఉంటుంది. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదనకు కూడా గురై ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మా కుటుంబంలో వారే హత్య చేశారని కారణం తెలిసిన నాటి నుంచి అసలు వారు తట్టుకోలేకపోతున్నారంట మొత్తం. అయితే మళ్ళీ తన యొక్క సొంత పత్రికల ద్వారా ఈ యొక్క కుటుంబాన్ని హేళన చేయడం, ఈ యొక్క ఫ్యామిలీనే మళ్ళీ దోషుల్లా చూపించడం లాంటివి కూడా సరి అయిన పద్ధతి కాదని ఆవిడ చెప్పడం, ఇలా చాలా బాధతో ఆవిడ కొన్ని అంశాలతో ఈరోజు ఒక లేఖ రాసింది. చివరిగా కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భయానికి కానీ ఈ యొక్క రాగద్వేషాలకు కానీ అతీతంగా నువ్వు పరిపాలన సాగిస్తావని నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు కదా, మరి ఈరోజు ఎందుకు న్యాయం చేయట్లేదు, నిజం వైపు ఎందుకు నువ్వు నిలబడతలేదు అని చెప్పి చాలా సుస్పష్టంగా ఈరోజు ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ దయచేసి న్యాయం వైపు నిలబడు, హంతకుల వైపు నిలబడకు అని చెప్పి వారి వైపు అండగా ఉండకు అని ఈరోజు ఆవిడ చాలా బాధగా ఒక లేఖ రాయడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఒక రకంగా ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారు. ఈరోజు ఒక రకంగా రోడ్ల మీద బహిరంగ షర్మిలు కానీ సునీత కానీ ఇప్పుడు ఈవిడి లేఖల రూపంలో కానీ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో అయితే నిలబడిపోయే అంశం. సో మీరేమంటారు దీని మీద? మరి మనకి సూక్తి ముక్తావళ్ళు, నీతి సూత్రాలు, సుభాషితాలు ఇవేవి పనిచేయని వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి తోచిందే వేదం, ఆయన అనుకున్నదే శాసనం, ఆయన పుర్రెకి ఏది తోస్తే దాన్ని అమలుపరచటం, దాన్ని సమర్థించే వంది మగతలు కూడా ఆయన పక్కన ఉన్నారు. ఇవాళ సౌభాగ్యమ్మ గారు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న భార్య, చిన్నమ్మ, పిన్ని. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా పిలుస్తారు. పిన్ని అని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, కొన్ని ప్రాంతాల్లో చిన్నమ్మ అంటారు. అటువంటి చిన్నమ్మ సౌభాగ్యమ్మ గారి వాళ్ళ ఆమె కడుపులోని బడబాగ్నిని, ఆమె కడుపులో రగులుతున్న ఆవేదనని, కన్నీళ్ళని ఒక లేఖ రూపంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాయటం జరిగింది. కానీ దాన్ని పట్టించుకొని పరిగణలోకి తీసుకునే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలిగా. ఉంటే 5 సంవత్సరాల తర్వాత ఆమె లేఖలకు ఎందుకు పరిమితం అవ్వాల్సి వస్తుంది? ఇవాళ ఆమె ప్రస్తావించింది వారి భర్త జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్యాంశాన్నే. ఆ హత్యకు బాధ్యులు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే ఉన్నారు. సూత్రధారులు, పాత్రధారులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూనే ఉన్నారు. వారికి అండదండలు అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారే, వారిని కాపాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారే. అదే సందర్భంలో ఇది తప్పు అని ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్న వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారిని, సునీత గారి భర్తని, ఇప్పుడు వీరికి అండగా నిలవడానికి సిద్ధపడి ముందుకొచ్చి పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు శర్మిల గారి వ్యక్తిత్వానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి, అండర్లైన్ చేసుకో, కుటుంబ యాజమాన్యం, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారత గారే ఆ సాక్షి చైర్మన్. ఆమె ఆధ్వర్యంలోనే ఇవాళ తన ఇంటి ఆడపడుచుల మీద ఇష్టారీతిన వండివార్చిన కథనాలు రాయించి ఆమె చలామణి చేయిస్తూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే, ఆయన అనుమతి అంగీకారం లేకుండానే ఇవన్నీ జరుగుతాయా? జరగవుగా. 100కి 100 పాళ్ళు ఆయన కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి? ఇప్పటి వరకు కొంచెం ఏజ్లో ఉన్నారు కాబట్టి షర్మిల గారిని, ఆమె వ్యక్తిత్వాన్ని పాల్పడ్డారు. జుగుత్సాకరమైన పదజాలంతో ఆమెని కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తల్లి వయసు కదా సౌభాగ్యమ్మ గారు, అయినను ఏ ఉపేక్షించే సమస్య లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రశ్నించింది కదా, ఇంకొంచెం సేపట్లో మొదలైతే చూడు. ఎందుకంటే వీళ్ళకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేడు, చిన్నాన్న లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించావా, వాళ్ళకు ఒక విశృంఖలమైన ముఠా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ఈ 150 స్థానాల అధికారం దక్కింది అని అంటే కనీసం 1.5 కోటి మంది పైగా ఆయనకి ఓటేశారు. ఈ 1.5 కోటి మంది ఓటేసిన వాళ్ళల్లో ఓ 10,000 మందో 15,000 మందో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. ఈ 1.5 కోటి మంది మనోభావాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఏమనుకుంటున్నారనేది వీళ్ళకి పరిగణలోకి తీసుకోరు.
వీళ్ళు చెలరేగిపోయి విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తా జుగుత్సాకరమైన పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గారి తప్పొప్పుల్ని ప్రస్తావించు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లోపాలను ఎత్తి చూడు, ఆయన విధానాల్లో ఉన్న పొరపాట్లను ఎత్తి చూడు, ఆయన పాలనలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపు, వాళ్ళ కేడరు అరాచకాలని ఆక్రమణని ప్రస్తావించు. ఎక్కడ లేని వీరత్వం పొడుచుకొచ్చేస్తుంది. మా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నిస్తారా, మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో లోపాలు ఎత్తి చూపుతారా మీరని చెప్పని ఇక వాళ్ళు ఎంచుకునే విధానం ఒకటే, యువతలా డిమోరలైజ్ అయిపోవాలి. ఇప్పుడు తల్లి వయసు సౌభాగ్యం గారిది ఖచ్చితంగా చూసుకో, ఇవాళ మధ్యాహ్నం సాయంత్రం నుంచి మొదలవుద్ది దాడిక. ఎందుకంటే దాదాపుగా నేను అనుకోవటం ఆమె భువనేశ్వర్ గారు సమాన వయస్కులే అయి ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు సైతం భువనేశ్వర్ గారు, మరి భువనేశ్వర్ గారిని ఏమైనా ఉపేక్షించారా? ఎంత జుగుత్సాకరంగా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సభలో కూర్చొని ఉండగానే వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన చెలరేగిపోయి ఎంత జుగుత్సాకరమైన పదాలను ప్రయోగించారు. ఆవిడ అసలు ఒక మాట కూడా అనలేదు. అట్లాంటిది మరి అంటే చంద్రబాబు నాయుడు గారిని డిమోరలైజ్ చేయాలి అని అంటే హిట్టింగ్ బిలో ది బెల్ట్. చంద్రబాబు నాయుడు గారి బలహీనత ఏంటి? కుటుంబంలో మహిళలను బూతులు తిట్టు, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడు. అంటే రాజకీయ పోరాట పందా ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు వీళ్ళు. అంటే ప్రతిపక్షం వైపు నుంచి సవాళ్ళు వస్తే, ప్రశ్నలు వస్తే, మీ పొరపాటును ఎత్తి చూపితే వాటికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని ఎంచుకో. అప్పుడు ఎదురాలు డిమోరలైజ్ అయిపోతారు. మరి చంద్రబాబు నాయుడు గారు మిగిలిన శాసనసభా పక్షాన్ని మొత్తాన్ని సస్పెండ్ చేసినా కూడా ఆయన సభలో నిలబడి వీళ్ళకి సవాలు విసురుతూ ఉన్నాడు కదా ఒక్కడే నిలబడి కూడా. కాబట్టి ఆయన సభకు రాకుండా చేయాలి అని అంటే ఈ విధానాన్ని ఎంచుకో. అది ఎంచుకున్నారు సక్సెస్ఫుల్గా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కౌరవ సభలో నేను అడుగుపెట్టను, మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇది గౌరవ సభగా మార్చిరాక నేను వస్తా అని చెప్పి నిలిపారు కదా, వాళ్ళ లక్ష్యం నెరవేరింది. అదే విధానాన్ని ఇప్పుడు షర్మిల గారిని సునీత గారిని కూడా వాళ్ళు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తున్నారు. సునీత గారు అయితే చాలా సూటిగా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరుగుతున్న రాష్ట్రంలో మా నాన్నగారి కేసు విచారణ సక్రమంగా జరగటం లేదు, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రతిబంధకాలు కల్పిస్తుంది, సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, విచారణాధికారులను బెదిరిస్తున్నారు, వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నారు, కాబట్టి కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పని సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేసుకుంది కదా. వీడు ఉద్దేశపడింది ఏంటంటే ఇక్కడ జరుగుతుంది విచారణ, ఇక్కడ మన చిల్లర బ్యాచ్ అందరినీ ప్రయోగించి వాళ్ళని బెదిరించి సిబిఐని పుట్టెడు కేసులు, సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి. కానీ ఆయనకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు రాగానే అదే సిబిఐని అదరేసి బెదరేసి కాలం గడుపుకోవడానికి అలవాటు పడ్డాడు ఆయన. ఇవాళ సౌభాగ్యం గారు అంటే ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిలో ఒక అసక్తతోటి ఏమో కనీసం పినతల్లిగా నేను ఒక మాట చెప్తే నా మాటైనా ఆలకిస్తాడేమోనని దింపుడు కల్లా వాస్తా ఒక లేఖ రాశారు ఆవిడ. భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానన్నావు, కుటుంబ సభ్యుడిగా కాకపోయినా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా సరే నీ చెల్లెల మీద అటువంటి వ్యక్తిత్వ హనానికి పాల్పడుతుంటే నీ మీడియా, నీ సోషల్ మీడియా, నీ కార్యకర్తలు, నీ నాయకులు ఈ విధమైన దాడులకు ప్రయత్నం చేస్తుంటే కనీసం నువ్వు స్పందించవేంటి? మళ్ళీ నాకు మీడియా లేదని చెప్తాడు. చేయించుతుంది ఆయన, అయితే ఆయన ఎందుకు స్పందిస్తాడు? ఇవాళ చేయించుతుంది ఆయన, ఆయన ఎందుకు స్పందిస్తాడు? వాళ్ళ ఆవిడ మీడియా చైర్మను, ఆయన నాకు మీడియా లేదని అంటే ఇవాళ ఈటీవీని, ఆంధ్రజ్యోతిని, టీవీ5ని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తాడు. ఆ మూడు యాజమాన్యాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థలు కాదు. కానీ సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి హోల్ అండ్ సోల్ వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థే. ఈనాడు ఇప్పుడు కాదుగా, ఎప్పుడో అది తెలుగుదేశం పుట్టక ముందు నుంచి. అటువంటిది ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఉంటే, ఆయనకి సవాళ్ళని ఎదుర్కోగలిగే నైతికత, ధైర్యం, స్థైర్యం ఆయన దగ్గర ఉంటే ఇప్పుడు సౌభాగ్యం గారు ప్రస్తావించిన అంశాలకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పానండి. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆనాడు పాలకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయించారు. నారాసుర రక్త చరిత్ర ఇదని చెప్పని ఎన్నికల్లో పబ్బం గడుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణలో వాళ్ళ సూతదారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది నిజం నిగ్గుదేలిన తర్వాత, పాలు నీళ్లులాగా సత్యం అసత్యం ప్రజలకు తేటతలం అయిన తర్వాత ఇవాళ కుటుంబ సభ్యులే బాధ్యులు, కుటుంబ సభ్యులే 40 కోట్ల రూపాయలు సుపారీ ఇచ్చారు, కుటుంబ సభ్యులే దస్తగిరికి ₹1 కోటి ఇచ్చారు, దస్తగిరి దగ్గర 72 లక్షలు రికవర్ అయినాయి అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన తర్వాత, గూగుల్ టేక్అవుట్ హత్యకు ముందు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, హత్య జరిగిన తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పని నిర్ధారణ చేసిన తర్వాత, సిబిఐ నిర్ధారణ చేసినట్టుగా, సిబిఐ విచారణలో తేటతలం చేసినట్టుగా తెల్లారుజామున 6:30కి కాదు, తెల్లారుజామున 4:30కే జగన్మోహన్ రెడ్డి గారి కబురు తెలిసింది అని చెప్పని అజయ్ కల్లం రెడ్డి స్వయానా సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంకా చాలా ప్రశ్నలు సమాధానం దొరకని స్థితిలోనే ఉండిపోయిన తర్వాత, అసలు సిసలు విచారణ ఇంకా లోతుగా జరగాల్సిన నేపథ్యంలో, డాక్టర్ సునీత గారు డిమాండ్ చేస్తున్నట్టుగా సిబిఐ విచారణ మరింతగా ఎక్స్టెండ్ చేయాల్సిన నేపథ్యంలో
ఖచ్చితంగా జవాబుదారీగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి సమాజం ముందు నిలబడి తీరుతారు. ఇవాళ అవినాష్ రెడ్డి అక్యూజన్ నెంబర్ 8గా ఉన్న వ్యక్తికే మళ్ళీ తిరిగి కడప పార్లమెంట్ అభ్యర్థిత్వం ఇవ్వటం, అతను నామినేషన్ కూడా వేస్తున్న సందర్భంగా సౌభాగ్యం గారు ఆవేదనతోటి, నా పసుపు కుంకుమ తెరిపేసిన వాడు, నా తాళి తెంపేసిన వాడు, నా కొడుకు వరుస అయిన జగన్మోహన్ రెడ్డి పార్టీలో మరొకసారి పార్లమెంట్ మెంబర్గా పోటీ చేయబోతున్నాడని చెప్పని ఆమె ఆవేదనతో రగిలిపోతూ ఉంది. ఇదే సందర్భంలో ఈ ప్రాంత ఆడబిడ్డలుగా మేము కొంగుచాచి అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి, హంతకులకు ఓటు వేయొద్దు అని చెప్పని శర్మ గారు, డాక్టర్ సునీత గారు ప్రజలకు అప్పీల్ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అంతిమ నిర్ణేతల ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పెంచుకున్న సైకో ఫ్యాన్సీ ఏదో ఒక స్టేజ్లో ప్రజలు రియలైజ్ అవుతారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అసలు సిసలు స్వరూపం ఇది, స్వభావం ఇది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులే సమాజానికి తేటతెల్లం చేస్తూ ఉన్నారు. హంతకులను కాపాడుతున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని ఇవాళ సౌభాగ్యం గారు మరోసారి స్పష్టం చేశారు. ఓటు వేయొద్దని కూడా చెప్తున్నారు, మొహోటం లేకుండా నిర్మోహటంగా.